వెనకాలే వస్తారా? తోడుగా ఉందాం, వస్తారా? రండి విందాం. అండి గుడ్ ఈవినింగ్. సో ముందుగా ఇటువంటి ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నటువంటి బివిఎం శివశంకర్ గారికి కృతజ్ఞతలండి. సో ఎంతో కొంత తన వంతు ఎటువంటి స్వార్థం ఆశించకుండా దేశ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి కోసం ఇటువంటి వీడియోను, ఇటువంటి సపోర్టుగా అతనికి వెన్నుదన్నుగా నిలబడాలని అనే ఒక ఆలోచనను ముందుగా క్రియేట్ చేసినటువంటి బివిఎం శివశంకర్ గారికి కృతజ్ఞతలు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను గమనిస్తే ఏ స్వార్థం లేకుండా మన జీవితాలను బాగుపరిచేటటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సో ఐ లవ్ పవన్ కళ్యాణ్, మై ఓట్ ఈజ్ ఫర్ పవన్ కళ్యాణ్. సో ఫ్యూచర్లో వీడికి ఓటు హక్కు వచ్చినా కూడా వీడితోనే పవన్ కళ్యాణ్కి ఓటే ఇస్తాను, జనసేనకు కూడా ఓటే ఇస్తాను. జై జనసేన. చెప్పు. బాయ్. జై జనసేన. ఎంతో మంది నాయకులు వచ్చారు కానీ అందరూ అవినీతి పరులే. అవినీతిని పరదలడానికి వచ్చిన నాయకుడు జై పవన్ కళ్యాణ్, ఆయనకే మా ఓటు. హాయ్, ముందుగా బీవీఎం ఛానల్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జనసేనకే ఎందుకు ఓటేస్తున్నారు అనేది ఒకటి ఇచ్చారు కదా మీరు, దాని గురించి చెప్తాను. మా ఇంట్లో మొత్తం 7 పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. అయితే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ భావితరాలు బాగోవాలని మా ఇంట్లో వాళ్ళందరం ఈసారి జనసేనకు ఓటేయాలని నిర్ణయించుకున్నాం. మాకు 25 కేజీల బియ్యం వద్దు, ఆ ముక్కపోయిన బియ్యం వద్దు, ఆ పురుగులు పెట్టేసిన బియ్యం వద్దు. హ్యాపీగా మా అన్నయ్య పెట్టిన మేనిఫెస్టోలో ఉన్న మంచి మంచి ఉచిత గ్యాస్ కానీ, ఆడవాళ్ళకి 3,000 నుంచి 2,500 నుంచి 3,000 వరకు వచ్చే ఇన్కమ్, ఫ్రీ ఇన్కమ్ కానీ, తర్వాత ఆయన చేసే మంచి మంచి పనుల వల్ల కానీ మేము ఈ జనసేనకు ఓటేయాలని నిర్ణయించుకున్నాం అన్నమాట. అయితే ఇదన్నమాట. అందుకు మేము జనసేనకి పిల్లల భవిష్యత్తు, భావితరాల కోసం వాళ్ళు అవన్నీ మాకు మంచిగా ఉండాలి. మాలా కాకుండా మేము పడ్డ బాధలు కాకుండా వాళ్ళ బాధలు పడకుండా ఉండాలని పవన్ కళ్యాణ్ గారికి ఓటేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఆయన నా పేరు ఆనంద్, నేను జనసేన భక్తుల్ని. కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు చాలా రాజకీయం చేస్తున్నారు. కానీ నా తరఫున మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి. తప్పకుండా జనసేనకే ఇస్తాను. కంపల్సరీ మంచి భవిష్యత్తుని మాకు పవన్ కళ్యాణ్ అందిస్తారనేసి కోర్చు సెలవు తీసుకున్నాను. పవన్ కళ్యాణ్ సీఎం 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 అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలంటే మీ ఓటు అనే ఒక ఆయుధాన్ని బలంగా బ్యాలెట్ బాక్స్ లో గుర్తండి, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించండి. నమస్కారం. జనసేన ఓట్ ఛాలెంజ్ని మనస్ఫూర్తిగా మీరందరూ స్వీకరించి వందలాది వీడియోస్ పంపిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కింద వస్తున్న వాట్సాప్ నెంబర్కి కానీ, జీమెయిల్ ఐడికి కానీ మీరందరూ మీ వీడియోస్లన్నింటినీ పంపించి జనసేన ఓట్ ఛాలెంజ్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ బివిఎం శివశంకర్. జై హింద్. సూర్యుడి నుంచి సూర్యుడు 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని.